హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. చూడండి, మనం నిన్న ఈ లెవెల్స్ పెట్టుకున్నాం: సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ సైడ్ వేస్ జోన్ అని. దిస్ ఇస్ సెల్లింగ్ జోన్ యాక్చువల్లీ. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అవర్ ఓకే, ఇవి మన జోన్స్ ఉండే. కానీ మార్కెట్ యాజ్ యూజువల్ సర్ప్రైజ్డ్ us బై ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇట్ డి నాట్ ఫిల్ ది గ్యాప్. చూడండి, 24,920 కిందకి వెళ్ళనివ్వలేదు, 24,000 పైనకి వెళ్ళనివ్వలేదు. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు 2:15 కాదు 2:30 వరకు 24,000 బ్రేక్ కానిలేదు. అంత రెసిస్టెన్స్ ఉండే. నిన్న మనం మాట్లాడుకున్నది కూడా ఎంత, 24,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఈ బ్రేక్ అయితే. కాకపోతే ఈ లెవెల్ దాటితే మనకి 860 దాటితే 24,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నాం. కాకపోతే మన మార్కెటే ఆల్మోస్ట్ 940 200 పాయింట్స్ అబోవ్ అయింది కాబట్టి, అండ్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ కింద రాకుండా పైన సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ లాగా ఇచ్చింది. అయితే ఇక్కడ మీకు ఈ పార్ట్ మొత్తంలో ఎక్కడ ట్రేడ్స్ లేవు. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఎవ్రీ టైం పైకి వెళ్ళినప్పుడేమో ప్రీమియమ్స్ చాలా స్లోగా పెరుగుతుండే, పడేటప్పుడు మాత్రం ఫాస్ట్గా పడుతుండే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 2:30 2:40కి మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్లో ఏమన్నా ట్రేడ్ చేసింటే వాళ్ళకి వచ్చి ఉంటుంది. అయితే మనం ఏం చెప్పాం, దీని హై పైన ఉంటేనేమో మనం అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి. సో పొద్దు నుంచి నేను 2-3 సార్లు అప్ సైడ్ ట్రేడ్స్ ట్రై చేశాను. 2-3 సార్లు ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ కొంచెం కవర్ అయ్యి ఐ ఎండెడ్ అప్ విత్ లాస్ ఆఫ్ 2K ఏమో లాస్, చిన్న చిన్న లాస్తోనే ఐ క్లోజ్డ్. అయితే ఇప్పుడు చూడండి, రేపు ఎక్స్పైరీ డే, రైట్? ఎక్స్పైరీ డే ఇప్పుడు మార్కెట్ ఇలానే పైకి వెళ్ళిపోతుంది అనుకుందాం. సపోజ్ చెప్తున్నా, రేపు వెళ్ళిపోయింది అనుకోండి, ఈ కింద పీఈస్ ఏవైతే ఉన్నాయో అన్ని జీరో అయిపోవాలి, అంతే కదా? ఇట్స్ సింపుల్. మార్కెట్ విల్ గో అప్ అండ్ కింద ఇప్పుడు ఇగో 23,900 కింద ఏవేవైతే ఉన్నాయో 23,950 900 950 24,000 పీఈస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ జీరో అయిపోవాలి, అంతే కదా? దట్ ఈస్ ద లాజిక్ కదా. కాకపోతే ఎక్స్పైరీ డేస్ రోజు అంత ఈజీగా ఒకటే సైడ్ మూవ్మెంట్ ఇవ్వదండి. ఫస్ట్ ఇది ఇట్టింది కదా, రేపు ఏం చేస్తుండొచ్చు, ఫ్లాట్ ఓపెన్ కొంచెం వెళ్ళి దెన్ ఇట్ విల్ కమ్ డౌన్, దెన్ ఇట్ విల్ గో అప్, మళ్ళీ కమ్ డౌన్, దెన్ ఇట్ విల్ గో అప్, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్, దెన్ ఇట్ గో. ఆర్ ఎల్స్ ఇదే జోన్లో చాలా టైం పాస్ చేసి 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 ఇట్ మైట్ గివ్ ఏ బ్రేక్ డౌన్, తర్వాత మళ్ళీ ఇట్ మైట్ గో అప్. ఇది 2:30 దాకా ఇదే జరుగుతుందండి. వెళ్తే పైకి వెళ్తుంది, కొంచెం మళ్ళీ రీటెస్ట్, దెన్ ఇట్ విల్ గో అప్. అంటే పైకి వెళ్తుంది, రీటెస్ట్, గో అప్, రీటెస్ట్, గో అప్, రీటెస్ట్, గో అప్. ఆర్ ఎల్స్ ఒకసారి ఒక మూమెంటం ఇచ్చాక కొంతసేపు ఇట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద సైడ్ వేస్ అండ్ దెన్ బ్రేక్అవుట్. ఇది రేపు ఏంటి మనకి ఎక్స్పైరీ కాబట్టి ట్రెండింగ్ మూవ్సే చూడాలి. అంటే మార్కెట్ ట్రెండ్ ఎటు ఉందో అటు సైడ్ ట్రేడ్సే చూడాలి, ఆపోజిట్ ట్రేడ్స్ మనం చూడకూడదు. సో రేపు కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కానంతసేపు, ఆర్ఎల్స్ ఈ లో కిందకి రానంతసేపు వీ హ్యావ్ టు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్సే. ఎన్నిసార్లు అయినా పైకి వెళ్తుంటే ట్రేడ్స్ తీసుకోండి, కింద పడుతుంది అనుకోండి వదిలేయండి. మార్కెట్కి ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని ఇఫ్ ఇట్ హస్ గోస్ అప్ దెన్ యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ అగైన్. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ ట్రేడ్స్ టుమారో. అంటే మన లాజిక్ ఏంటి, మన 3 రూల్స్ ఏంటి? ఎక్స్పైరీ డోర్స్, ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయకూడదు. మనం ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ ఈజ్ అప్ సైడ్ ట్రెండ్, సో అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి. దట్ ఈస్ అప్ టు 2:30 వరకు. 2:30కి మీకు మార్కెట్ పొద్దు నుంచి ఎటైతే ఉందో దానికి ఆపోజిట్ ట్రేడ్స్ 2:30 తర్వాత దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా యూ హ్యావ్ టు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు సీ నిన్నటి గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని అప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు ఒకసారి మన మన ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి.
చూడండి. ఇక్కడ చూడండి ప్రీమియమ్స్ చాలా తక్కువున్నాయండి. సో, మార్కెట్ 24 త్రూ 100, 250 200 కన్నా పైకెళ్తది అనే ఛాన్స్ ఈస్ వెరీ రేర్. సో, మనం ఇప్పుడు ఎక్కడున్నాం మార్కెట్ 2431. సో, 2431 నుంచి 50, 100, 150 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే 50 దగ్గర గూడా 50 దగ్గర, 100 దగ్గర మంచి వాల్యూమ్ ఉంది. సో, ఇది బ్రేక్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కాకపోతే మంచి వాల్యూమ్ క్యాండిల్‌తో బ్రేక్ జేస్తే అప్‌సైడ్. దెన్ వి కెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. 24, 100 బ్రేక్ అయితే 150, 200, 250 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. 200 దగ్గర గూడా మళ్ళీ ఓఐ ఉంది. సో, మీకు చూసుకుంటే 2450, 24,100 అండ్ 24,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండబోతుంది. సో, ఆ జోన్స్‌లో మీకు చాలా మూవ్‌మెంట్ రాకపోవచ్చు. అక్కడి నుంచి ఏమైనా డిప్ అయ్యి అక్కడి నుంచి కొంచెం ఫాల్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్తుందనుకోండి. దెన్ యూ టేక్ ట్రేడ్స్. దట్ ఈస్ హౌ వి హావ్ టు ట్రేడ్ టుమారో. సో, ఏమవుతుందంటే మీకు 2450 పైకెళ్ళింది. 60 దాకెళ్ళింది. ఎళ్లి మళ్ళీ 2420 దాకా అలా వచ్చింది. మళ్ళీ ఇట్ గోస్ అప్. అప్పుడేమవుతుంది? ఈ ప్రీమియమ్స్ పైకెళ్తున్న కొద్దీ ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. రైటా? ఇవి తగ్గుతాయి. ఈ ప్రీమియమ్స్ తగ్గాలి. సో, ఇప్పుడు చూస్తే ఇంబాలన్స్ చాలా ఉందిక్కడ. కాల్ సైడ్ చాలా తక్కువున్నాయి. సో, వాట్ దే మైట్ డూ ఇస్ పొద్దున మార్కెట్‌ని మంచిగా పైకి తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్తే ఈ వాల్యూమ్స్ ఇవన్నీ పెరుగుతాయి ప్రీమియమ్స్. ఇవి తగ్గుతాయి. రైట్. ఇవి తగ్గాలంటే మార్కెట్ పైకెళ్తా ఉండాలి. సో, ఇది ఒకటేసారి పైకెళ్ళిపోతుందా అంటే అలా గాదు. కొంచెం పైకెళ్తుంది, రీటెస్ట్, పైకెళ్తుంది, రీటెస్ట్, పైకెళ్ళి రీటెస్ట్ ఎళ్లి ఈ ఈ ఏవైతే ప్రీమియమ్స్ ఉన్నాయో దీన్ని తక్కువ చేయడానికి ప్లాన్ చేస్తారు. రైట్. తక్కువ అయిపోయినాయి అనుకోండి. లేకపోతే రేపు గ్యాప్ అప్ అయిందనుకోండి. గ్యాప్ అప్ అయిపోతే ఇవన్నీ ఇప్పుడు ఎక్కడో ఓపెన్ అయింది. 24,150 దగ్గర అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ ప్రీమియమ్స్ అన్నీ పెరుగుతాయి. ఇవి తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి కిందకి తీసుకొస్తారు. ఈటిని ప్రీమియం పెంచడానికి. ఇవి కొంచెం పెరిగినాయంటే మళ్ళీ పైకి తీసుకెళ్తారు. థాట్స్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ట్రేడ్ టుమారో. ఎందుకంటే ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి. మీరు చూస్తే హైయెస్ట్ పైన చూస్తేనే రూ. 280 దాకా ఉంది. లోయెస్ట్ చూసుకుంటే అంటే ఇక్కడ చెప్తున్నాను నేను. ఈ 2 కలిపితే 280. లోయెస్ట్ చూసుకుంటే మీకు 160, 8 160 అండ్ 280 ఈ మధ్యలో ఉంది. అంటే మీకు ఆల్‌మోస్ట్ ఒక రూ. 100 డైరెక్షనల్ మూవ్స్ రావాలి. ఐదర్ సైడ్. ఫస్ట్ అప్ సైడ్ వచ్చి, మళ్ళీ కింద పడి, మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళొచ్చు. థాట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అయితే ఇక్కడ సపోర్ట్స్ చూసుకోండి మీరు. మీరు చూసారు ఇక్కడ 24,100 అండ్ 24,200 ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్. అదే సపోర్ట్ జోన్స్ ఎక్కడున్నాయో చూసుకోండి. ఫస్ట్ సపోర్ట్ ఈస్ 24,000. 24,000 కింద 23,950. సో, 23,950కెళ్తేనే దాని కిందకెళ్తేనే మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ మూవ్‌మెంట్స్ కనపడొచ్చు పీఈది. అప్పటిదాకా ట్రేడ్స్ ఏం చేయకండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మీకు. అండ్ మార్కెట్ ఈస్ ఇన్ అప్ సైడ్ మూవ్. అప్ సైడ్ మూవ్‌మెంట్‌లో ఉంది కాబట్టి ఈ 2 మంచి సపోర్ట్ ఇస్తాయి. అంటే మార్కెట్ కొంచెం పైకెళ్ళి మళ్ళీ ఇక్కడి దాకొచ్చి మళ్ళీ ఎళ్ళొచ్చు పైకి. థాట్ కెన్ హ్యాపెన్. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఈ ప్రీమియమ్స్ కూడా చూసుకోండి. ప్రీమియమ్స్ మీరు ఇవి చూడండి సింపుల్‌గా. ఇప్పుడు చూడండి 23,750 కిందకైతే మార్కెట్ ఎళ్ళదు. థాట్స్ ఫర్ ష్యూర్. 23,800 ఆ 23,850 కన్నా కింద మార్కెట్ ఎళ్ళే ఛాన్స్ లేదు. అండ్ పైన సైడ్ చూడండి 24,300 పైకి 24,300 కాదు 200 పైన కూడా ఎళ్ళే ఛాన్సెస్ లేవు. సో, మీరు 24,200 అండ్ 23,800 ఈ రేంజ్‌లో రేపు మార్కెట్ ఉండబోతుంది. ఉండబోతుంది అంటే మార్కెట్ పైకెళ్తుంది. 24,200 దాకా ఎళ్ళొచ్చు. మళ్ళీ ఒకటేసారి ఒక 50, 100 పాయింట్స్ కింద పడొచ్చు. మళ్ళీ పైకెళ్ళొచ్చు. మళ్ళీ కొంచెం కొంచెం ఒక 50 పాయింట్స్ పైకెళ్ళి మళ్ళీ నడవమని 2480కి రావచ్చు. 8050కి రావచ్చు. అలా చేయొచ్చు. 24,000 దగ్గర కూడా రావచ్చు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. కాకపోతే మనకేంటి పడేటప్పుడు ట్రేడ్స్ చూడకండి. అక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే థాట్ ఈస్ ద ట్రేడ్స్ థట్ వి ఆర్ గోయింగ్ టు డూ. అదే మన 3 రూల్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. ట్రెండ్ ఎటుందో అటే చేయాలి. సెకండ్ వన్ ఈస్ డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. లాట్ సైజ్ పెంచకండి ప్లీజ్. మీరు లాట్ సైజ్ పెంచితే రిస్క్ కూడా అంతే పెరుగుతుంది. మీకు పెద్ద డిప్ వచ్చిందనుకోండి క్యాపిటల్ వైప్ ఔట్ అయిపోతుంది. సో, బీ వెరీ కేర్‌ఫుల్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. క్యాపిటల్ మీరు ఎక్స్‌పైరీ రోజు ఎంత కాపాడగలిగితే అంత మీకు మంచిదండి. అప్పుడే మీకు నెక్స్ట్ డేకి క్యాపిటల్ ఉండాలి కాబట్టి క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటే ఎక్స్‌పైరీ రోజు చాలా మంది క్యాపిటల్ వైప్ ఔట్ అయిపోతుంది. సో,
దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చూసుకోండి. మీకు ఎక్స్‌పైరీలో ట్రేడ్ చేయడం రాకపోతే లుక్ ఫర్ స్టాక్ ఆప్షన్స్. స్టాక్స్‌లో చూసుకోండి. నాట్ ఇన్ స్టాక్ ఆప్షన్స్. స్టాక్స్‌లో క్యాష్ స్టాక్స్‌లో చూడండి. ఓకే. సో, థాట్స్ హౌ ఇట్ ఈస్. అయితే మీకు అప్ సైడ్ మూవ్‌మెంట్స్ చూడండి. 2460 పైకెళ్తే 24 90, 90 పైకెళ్తే 150, 150 తర్వాత 180 అండ్ 180 పైకెళ్తే 230, 240 దాకా ఉంది. ఓకే. కానీ 100 అండ్ 200 దగ్గర మీకు మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. అదే డౌన్ సైడ్ రేట్స్ చూడాలనుకుంటే సింపుల్‌గా 23,900 కింద సేమ్ దాంట్లో చెప్పినట్టే 23,950, 900 దగ్గర బాగా ఓ అయింది. సో, 23,900 కిందకి క్యాండిల్ క్లోజింగ్ అయితే దెన్ లుక్ ఫర్ దీస్ టార్గెట్స్. మీకు 23,900 కింద క్లోజ్ అయితే 840 ఫస్ట్, 840 తర్వాత మీకు 800, 800 తర్వాత 760 उसके बाद मिलेगा तुम्हारे को यहाँ पे 700 तक भी टारगेट मिल सकता है. ఓకే. దీస్ ఆర్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. ఇప్పుడు మన లెవెల్స్ చూసుకుంటే ఒక్కసారి నేను ఈ లెవెల్స్ పైన కూడా గీసేస్తాను మీకు ఈజీ అయిపోతుంది. సో, దిస్ ఈస్ హౌ ద లెవెల్స్ ఆర్ గోయింగ్ టు బి. 24, 100, 100 పైనకెళ్తేనే మీకు 200 దాకా వెళ్ళే టార్గెట్స్. 200 పైనకెళ్తే 300 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. డౌన్ సైడ్ 23,900 కిందే చూడండి. అండ్ వీ కెన్ లుక్ ఎట్ 23,700 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చు. ఓకే. థాట్స్ హౌ రేపు ఎక్స్‌పైరీ ఉండబోతుంది. ప్రీమియమ్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ సీ 2 సైడ్‌లు ట్రేడ్స్ చూడగలుగుతాం. ఫస్ట్ ఇట్ మైట్ గో అప్ టు సర్టెన్ లెవెల్. దెన్ ఇట్ మైట్ ఫాల్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్‌లో మార్కెట్ కిందకి రావచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. సో, ప్లీజ్ ఆప్షన్ చైన్ కూడా చూడండి. ఆప్షన్ చైన్‌లో ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని యూ టేక్ ఎ డెసిషన్. రెసిస్టెన్స్, సపోర్ట్ ఎక్కడున్నాయో చూడండి రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అయినాక. చూసి ఆ లెవెల్స్ పైన బ్రేక్‌ఔట్ అయితే మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. లేకపోతే అక్కడి నుంచి మీకు రిజెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి. ఒక 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్షన్ చూడండి. డౌన్ సైడ్ ట్రేడ్స్‌కి తీసుకోవాలంటే మాత్రం మీకు మీదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఎంత సార్లు కింద పడ్డా మళ్ళీ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ పైకెళ్తే ఆ ట్రేడ్స్ చూడండి గానీ డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఓకే. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. రేపు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ట్రేడ్. ఇదండి మనకి వీక్లీది చూసుకుంటే 27 కదా, 27 నుంచి 26, 22 నుంచి ఉండొచ్చు. ఆ, ఒక్క నిమిషం. NS. సో ఇది మన వీక్లీ వైస్ చూసుకుంటే మీకు గ్యాప్ అప్ అవ్వకుండా పైకి పైకి వెళ్ళింది మ్యాక్స్. కాకపోతే ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కూడా ఫిల్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి వస్తే చాలా ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా మార్కెట్. 23,830 ఇంకా కిందకెళ్తే 8,750 దాకా కూడా వెళ్ళొచ్చు. బ్రేక్ అయితే 23,700 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ఎక్స్‌పైరీ. ఆహ్, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.